హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టము. నాకు పూర్తిగా మోడర్న్ లాగా కాకుండా కొంచెం ట్రెడిషనల్ వేలో ఇల్లులు ఉంటే చాలా నచ్చుతుంది. ఈరోజు నేను మీకు నా కంప్లీట్ హోమ్ టూర్ చూపిస్తాను. ఎంటర్ అవుతూనే మా డోర్కి ఇలా వినాయకుడి రూపం ఉంటుందన్నమాట. ఇది నాకు చాలా నచ్చుతుంది. మా ఇంటికి చాలా ఇన్వైటింగ్గా అనిపిస్తుంది. ఇల్లు ఎంత చిన్నగా లేకపోతే పెద్దగా ఉందనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా పెట్టుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటర్ అవుతూనే డోర్ వెనక ఇన్వర్టర్ ఉంటుంది, ఎవరు ముట్టుకోకుండా సేఫ్టీగా ఉంటుందని వెనక పెట్టించాము. రాత్రిపూట పిల్లల బట్టలు బయట పెట్టకూడదు అంటారు కదా, అందుకని బుట్టలో పెట్టుకుంటాను. ఎంటర్ అవుతూనే రైట్ సైడ్లో ఈ ల్యాడర్ ఉంటుంది. ఇది నేను అమెజాన్లో 4500కి పర్చేస్ చేశాను. ఇంతకుముందు ఈ ల్యాడర్ మొత్తం చాలా చక్కగా డెకర్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం తగ్గించాను, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం సేఫ్గా ఉండాలి కదా, వాళ్ళ మీద పడేసుకుంటారని. కింద వాళ్ళకి అందేలాగా అన్ని బొమ్మలు పెట్టేశాను. ఇన్వర్టర్ పక్కనే లెఫ్ట్ సైడ్లో దివాన్ పెట్టుకున్నాము. దానిపైన ఈ వైఫై బాక్స్ ఉంటుంది. సో వైఫై రూటర్ అనేది వైర్స్ అనేది నీట్గా ఉండడానికి ఈ బాక్స్ పర్చేస్ చేశాను అమెజాన్లో. చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ లుకింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో ప్రతి చోట కూడా నేను ఏదో ఒక ఐటెంతో డెకర్ చేస్తూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం ఇలా చేసుకుంటే. కొంతమందికి మినిమల్గా ఉంటేనే నచ్చుతుంది డెకర్ అనేది. నాకు పూర్తిగా ఎక్కువగా కాదు, తక్కువగా కాదు, కొంచెం మినిమల్ డెకర్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. దివాన్ పక్కనే 3 సీటర్ సోఫా పెట్టాము అండ్ దాని పక్కనే ఉన్న టేబుల్ మేము మా పెళ్ళైన కొత్తలో 1000 రూపీస్కి తీసుకున్నాము. సో అది మాకు మెమరీగానే ఉండాలి అని చెప్పి ఎలానో అలా యూజ్ చేయాలి అని చెప్పి ఇలా యూజ్ చేస్తున్నాము సైడ్ టేబుల్ లాగా. లివింగ్ రూమ్లో ఈ సీలింగ్ ల్యాంప్ కూడా ఉంది, విచ్ ఐ పర్చేస్డ్ ఆన్ అమెజాన్. చిన్న పార్టీస్ కానీ గెట్ టుగెదర్ అయినప్పుడు ఇది ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సోఫాకి ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. టీవీ పక్కనే వాల్ ఎంటీగా లేకుండా నేను ఇలా ఫోటో ఫ్రేమ్స్ పెట్టాను. ఇది మా జున్ను చిన్నప్పుడు పిక్చర్ అనమాట, అంటే 6 months అలా ఉన్నప్పుడు. అండ్ ఇది వచ్చేసరికి నేను డెలివరీ అయిన హాస్పిటల్లో ఇలా డెలివరీ అప్పుడు పిల్లల ఫుడ్ ప్రింట్స్ ఇస్తారనమాట. సో అవన్నీ నేను అంటే అవి 2 కూడా నేను జాగ్రత్తగా దాచుకొని ఇలా ఫ్రేమ్ చేయించుకున్నాను. మన నేమ్ తర్వాత రాసుకోవచ్చు పిల్లలది, అండ్ పుట్టిన డేట్, టైం, తర్వాత ఎన్ని కేజీస్ పుట్టారు, ఎక్కడ పుట్టారు అనేది వాళ్ళు నీట్గా రాసిస్తారనమాట. ఇలాంటివి చాలా మెమరబుల్గా అనిపిస్తాయి కదా. మీరు చూస్తున్నవన్నీ కూడా నేను పర్చేస్ చేసినవి కొన్ని ఉంటే, కొన్ని ఏమో నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మన బర్త్డేస్కి అలా ఇస్తూ ఉంటారు కదా, ఏవి పడేసుకోకుండా అన్నీ దాచుకున్నాను అండ్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. చార్జర్స్ అవి ఎక్కడ పడితే అక్కడ పెడితే అస్సలు బాగా అనిపించదు కదా, సో అందుకని ఈ బాక్స్లో మేము పెట్టుకుంటాము. ఎవరైనా సరే ఛార్జింగ్ చేసుకున్న తర్వాత వైర్ తీసేసి దాంట్లో పెట్టమని చెప్తాము. టీవీ యూనిట్ పక్కనే ఈ బుక్ షెల్ఫ్ ఉంటుందన్నమాట. దీంట్లో నేను కొన్ని బుక్స్, తర్వాత పిల్లల మెడిసిన్స్ లాంటివి, నెబులైజర్ బాక్సెస్ అలాంటివన్నీ ఇక్కడ పెడుతూ ఉంటాను. ఎంటర్ అవుతూనే ఫస్ట్ రైట్ సైడ్లోనే ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుందన్నమాట. ఇది నేను చాలా సింపుల్గానే పెట్టడానికి ట్రై చేశాను. ఎక్కువ డెకర్ అయితే దీంట్లో మీకు కనిపించదు. మీకు కనిపించే కబోర్డ్స్ అంతా కూడా క్లాజెట్ లాగా అన్నమాట. సో కంప్లీట్ వాల్ మొత్తం కబోర్డ్స్ లాగే ఉంటాయి అన్నమాట. బెడ్కి ఎదురుగానే మాకు మెమరబుల్గా అనిపించిన పిక్చర్స్ అన్నీ కూడా కొలేజ్ లాగా చేసుకొని పెట్టుకున్నాము. మీరు చూసిన ఈ పిక్చర్ నాకు పెళ్లి చూపులకి పంపించిన పిక్చర్ అనమాట. అప్పటికి ఇప్పటికీ నా బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇది పెళ్ళి కాకముందు పిక్చర్ అండ్ ఇది పెళ్ళైన వెంటనే అనమాట, అంటే కొన్ని రోజులకే. ఇలా అన్నీ మెమరబుల్గా అనిపించిన పిక్చర్స్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకున్నాము. అండ్ మీరు చూసిన ఈ పిక్చర్ మా ఎంగేజ్మెంట్ది అనమాట. బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఈ ప్లేస్ ఉంటుంది. యాక్చువల్గా అయితే సింక్ ఏరియా అనమాట, కానీ నాకు ఎందుకు ఇక్కడ వాష్ బేసిన్ లాగా పెట్టాలనిపించలేదు. మాకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా చిన్నగా వచ్చింది. సో అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పి ఇక్కడే నేను అన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను.
సో ఇక్కడ నేను ఈ బాక్స్లో హ్యాండీగా ఉండడానికి, మార్నింగే హడావిడి లేకుండా ఉండడానికి జున్నువి క్లిప్స్ అవి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ హ్యాండీగా కొన్ని మెడిసిన్స్ అలాంటివి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ మీకు కబోర్డ్స్కి అన్నిటికీ కూడా ఈ బెల్ట్స్ కనిపిస్తున్నాయి కదా, జున్ను కబోర్డ్స్ అనేవి ఓపెన్ చేయకుండా ఇలా సేఫ్టీగా పెట్టుకుంటూ ఉంటాను అనమాట, లేకపోతే అన్నీ ఓపెన్ చేసేస్తుంది. అండ్ లోపల కూడా స్టోరేజ్ ఉంటుంది, వాళ్ళ లైక్ క్రీమ్స్ కానీ అలాంటివన్నీ కూడా అక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ ఎదురుగానే అంటే బెడ్రూమ్స్ 2 కూడా ఎదురెదురు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మోర్ ఆఫ్ ఎ స్టోరేజ్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా బట్టలు మడత పెట్టకపోయినా, ఇంకేవైనా అప్పటికప్పుడు సదరలేనివి అన్నీ కూడా దీంట్లో పడేస్తూ ఉంటాను. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు కానీ, ఇంకా మా మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇది యూస్ చేసుకుంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి కార్పెట్ చాలా బాగుంటుందండి, ఫోల్డబుల్ అనమాట. పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్దగా ఓపెన్ అవుతుంది. సో పిల్లలు దీని మీద కూర్చోబెట్టినప్పుడు పడిపోతే కూడా పెద్ద తలకి దెబ్బ తగలదన్నమాట. సో ఇది నేను జున్ను కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఆర్యా కూడా యూజ్ అవుతుంది. ఇది అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ ప్రొవైడ్ చేస్తాను. లివింగ్ రూమ్ అయిపోయింది కదా, ఇప్పుడు డైనింగ్ హాల్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న ల్యాంప్ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశాను. చాలా బాగుంటుంది, 1200కి వచ్చింది నాకు. అప్పుడప్పుడు స్పెషల్ డిన్నర్స్ చేసినప్పుడు మనకి కొంచెం కోజీ లుక్ రావడానికి ఒక ల్యాంప్ అనేది మేము అక్కడ పెట్టుకున్నాము. సో ఆ ల్యాంప్ అంటే ఫ్యాన్ ప్లేస్లో ల్యాంప్ పెట్టాం కాబట్టి ఇలా వాల్ మౌంటెడ్ ఫ్యాన్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో మనకి డైనింగ్ టేబుల్ వరకు మంచిగా గాలి వస్తుందని చెప్పేసి. డైనింగ్ టేబుల్ పైన మీకు మినిమల్ డెకరే కనిపిస్తుంది. సో ఎక్కువగా చేస్తే ఏంటంటే పిల్లలు చైర్స్ ఎక్కేసి తీసేస్తారు కాబట్టి. మీరు చూసిన ఈ కంటైనర్స్లో ఒక దాంట్లో పికిల్ ఉంటుంది, ఒక దాంట్లో సాల్ట్ అండ్ స్నాక్స్ బాక్స్ అక్కడ పెట్టాను. క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒక కబోర్డ్ చేయించుకున్నాము సింపుల్గా. సో ఫ్యూచర్లో ఒక ఓవెన్ పెట్టుకోవడానికి కూడా అక్కడ ప్లేస్ని ఉండేలాగా ప్రొవైడ్ చేసుకున్నాము. దీంట్లో నేను సింపుల్గా క్రాకరీ ఐటమ్స్, తర్వాత జున్ను, స్నాక్స్, పికల్స్ అలాంటివి పెట్టుకుంటాను. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ కింద నేను వాటర్ ఫిల్టర్ అనేది పెట్టుకున్నాను. అండ్ ఈ బాస్కెట్ ఫ్రూట్స్ అనమాట, విచ్ ఐ హ్యావ్ టు ఫిల్. ఇంట్లో ఉన్న ప్రతి కబోర్డ్కి కూడా ఈ బెల్ట్స్ అయితే పెట్టేశాను, జున్ను అన్నీ సదరకుండా. సో ఇక్కడ మీరు చూసిన ఐటమ్స్ ఏంటంటే డైనింగ్ హాల్కి సంబంధించినవి, ప్లేస్ మ్యాట్స్ కానీ, డైనింగ్ కవర్ కానీ అలాంటివి అనమాట. అండ్ ఈ రైట్ సైడ్లో నేను కింద రైస్ కుక్కర్ పెట్టాను. నేను జనరల్గా చిన్న కుక్కర్ యూజ్ చేస్తాను కదా. సో ఎగ్ బాయిలర్, ఆ తర్వాత మెజర్మెంట్ చేసుకోవడానికి, ఫుడ్ మెజర్ చేసుకోవడానికి అది స్కేల్, తర్వాత పైన కర్డ్ మేకర్ అనమాట. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. డైనింగ్ హాల్లో కూడా కొంచెము డెకర్ చేసుకున్నాను. అండ్ డైనింగ్ హాల్ అంటే ఫుడ్ గురించి కాబట్టి ఫుడ్కి సంబంధించిన కొన్ని కోట్స్ కూడా నేను ఇక్కడ పెట్టాను. డైనింగ్ హాల్లోనే ఫ్రిడ్జ్ కూడా అక్కడే పెట్టేశామన్నమాట. ఫ్రిడ్జ్ పైన సింపుల్గా ఒక ప్లాంట్ మాత్రం పెట్టాను. అండ్ పక్కనే ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి బాక్స్ పెట్టాను అనమాట. వెనకనే ధూప్ స్టిక్స్ కూడా నేను ఎక్కడే పెట్టేసుకున్నాను హ్యాండీగా ఉండడానికి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే కాయిన్స్ అనమాట, ఎప్పుడైనా యూస్ఫుల్గా ఉంటుందని. నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టము. నేను విజిట్ చేయని ప్లేసెస్కి కూడా ఎవరైనా విజిట్ చేస్తే వాళ్ళతో తెప్పించుకుంటాను. అండ్ డైనింగ్ హాల్ నుంచి మనం కిచెన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది వచ్చేసరికి మా కిచెన్. మీరు చాలామంది చూసే ఉంటారు మా కిచెన్. రీసెంట్గానే మేక్ ఓవర్ చేశాను కిచెన్. ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే అది కూడా చూడండి. కిచెన్లో వాటర్ అవి పడినప్పుడు సేఫ్గా ఉండడానికి ఈ లాంగ్ మ్యాట్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. కిచెన్లోని ఈశాన్య మూలలో దేవుడిది ఉంటుందన్నమాట కబోర్డ్. నాకు తెలుసు పైన ఏం పెట్టకూడదు దేవుడి పైన, బట్ స్టిల్ అవి దేవుడికి సంబంధించినవి అనమాట. ఒక ట్రే అవి కడిగి పెట్టాను, సో అక్కడ పెట్టేశాను. పూజ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి కింద స్టోరేజ్ కూడా చేయించుకున్నాను. కిచెన్లో కూడా మినిమల్ డెకర్ అనేది నేను మెయింటైన్ చేశాను. ఒక లైవ్ బ్యాంబూ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాను. అండ్ పక్కన ఉన్నది జున్ను వాటర్ బాటిల్స్ కడిగే లిక్విడ్ అండ్ హ్యాండ్ వాష్ ఇక్కడ పెట్టుకున్నాను.
అండ్ అటు సైడ్ వచ్చేసరికి మనకి రోల్ ఉంటుంది కదా, అది కూడా అక్కడ పెట్టేసుకున్నాను. కిచెన్ అంతా కూడా గ్రే అండ్ గ్లిస్టరింగ్ గ్రే అంటారు కదా, ఆ కాంబినేషన్స్తో కిచెన్ కబోర్డ్స్ అన్నీ చేయించుకున్నాను. స్టవ్కి రైట్ సైడ్లో హ్యాండీగా ఉండేలాగా స్టాండ్లో నాకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకున్నాను. ఈ క్యూట్ బాస్కెట్ ఎగ్స్ కోసం పెట్టాను అక్కడ. కబోర్డ్స్లో వెట్గా ఉన్న యుటెన్సిల్స్ పెట్టకూడదు కాబట్టి ఎప్పుడైనా తడిగా అనిపించినప్పుడు ఇలా మ్యాట్ మీద పెట్టుకుంటాను. అండ్ లోపల కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ కిచెన్ టూల్స్ కూడా పెట్టుకున్నాను. కబోర్డ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు కావాల్సిన కుకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. పైన కుక్కర్స్, మిగతా అన్ని ఐటమ్స్ కూడా. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే బాక్స్ ప్యాక్ చేయడానికి. దాని పక్కనే ఉన్న కబోర్డ్లో క్రాకరీ ఐటమ్స్ అనేది పెట్టుకున్నాను. నాకు కిచెన్లో స్టోరేజ్ కొంచెం తక్కువగానే ఉంది, సో ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలాగే ఉన్నాయి, బట్ స్టిల్ అవి నీట్గానే పెట్టుకున్నాను. అదే కబోర్డ్లో కింద నేను మిక్సీ జార్ అనేది పెట్టుకున్నాను. కింద వచ్చేసరికి మనం ఈ గ్రాసరీ ఐటమ్స్ తెచ్చుకుంటాం కదా, అవన్నీ బయట ఉండకుండా ఇలా బాక్స్లో పెట్టుకుంటాను. అండ్ కింద వచ్చేసరికి మనకు మార్కెట్కి వెళ్ళడానికి బ్యాగ్స్ కానీ క్లీనింగ్ క్లాత్స్ కానీ అక్కడ పెట్టుకుంటాను. అండ్ వీటిలో అందరూ పెట్టుకున్నట్టుగానే స్పూన్స్ అవన్నీ పెట్టుకుంటాను. అండ్ కింద అనేసి అన్ని ప్లేట్స్ అవి పెట్టుకున్నాను. ఇది వచ్చేసరికి సింక్ ఏరియా అనమాట. దాని కింద ఇది టప్పర్వేర్ రైస్ డిస్పెన్సర్ అనమాట, హ్యాండీగా ఉండడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ప్రతిదానికి కూడా బెల్స్ వేసాను. ఆఖరికి రైస్ డిస్పెన్సర్ కూడా వేయాల్సి వచ్చింది, లేదంటే జున్ను అన్నీ బియ్యం తినేస్తూ ఉంది. అండ్ 1 వీక్ ఒకసారి నేను జున్ను బాటిల్స్ అన్నీ కూడా కడిగేస్తాను ఇలా. సో ఆ వీక్కి అవన్నీ సరిపోతాయి అన్నమాట. నాకు కప్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో అయితే చాలా కప్స్ ఉంటాయి. జస్ట్ ఫర్ డెకర్ అలా పెడుతూ ఉంటాను, అప్పుడప్పుడు యూస్ కూడా చేస్తూ ఉంటాను. రైట్ సైడ్లో నేను ఈ వాటర్ కెటిల్ పెట్టుకున్నాను, ఎప్పుడైనా వామ్ వాటర్ కావాలన్నప్పుడు చేసుకోవడానికి. అండ్ ఈ క్యూట్ కంటైనర్లో నేను గ్రీన్ టీ ప్యాకెట్స్ పెట్టాను. అండ్ కింద వచ్చేసరికి ఈ బాక్స్లో నేను బ్రెడ్ అనేది పెడతా ఉంటాను, ఎప్పుడైనా జున్ను కావాలన్నప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటుంది. అండ్ లైక్ ఆనియన్స్ అండ్ గార్లిక్ కూడా పెట్టుకున్నాను. సో ఇది ఓవరాల్గా మా కిచెన్ అన్నమాట. సో మా హోమ్ టూర్ చూసారు కదా, ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా మోడర్న్గా ఉండదు, అలా అని పూర్తిగా ట్రెడిషనల్గా కూడా ఉండదు. సో మినిమల్ డెకర్తో మెయింటైన్ చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.